చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో భారతీయ స్టేట్ బ్యాంక్ పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. దీనిపై ఆ బ్యాంకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికల బాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లను ఎస్బీఐ తమకు సమర్పించలేదని ఈసీ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో బ్యాంకుపై ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బాండ్ల నెంబర్లు లేకపోవడంతో ఎవరికి ఎంత ఇచ్చారన్నది స్పష్టంగా తెలియడం లేదు. అన్ని వివరాలను వెల్లడించాలని మేం తీర్పులోనే పేర్కొన్నా. మీరు ఎందుకు ఇవ్వలేదని కోర్టు ప్రశ్నించింది. ఒక సాదాసీదా కిరాణం దుకాణం నడిపే ఓ మహిళా చీకటి దందా ఇది. ఆ దందాతోని విలాస జీవనానికి అలవాటు పడింది. అలా 4 కోట్ల రూపాయలు కూడబెట్టింది. ఓ మహిళా బ్యాంకు ఖాతాలో 1.63 కోట్ల నగదు, హైదరాబాద్లోని వేర్వేరు ప్రాంతాల్లో 2 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయంటే నమ్ముతారా? కానీ నమ్మక తప్పదంటున్నారు పోలీసులు. నానక్రామ్ గూడలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న నీతూబాయి కుటుంబం 8 ఏళ్లలో ఇలా సంపాదించినట్లు టీఎస్ స్నాప్ పోలీసులు గుర్తించారు. డెకాయ్ ఆపరేషన్లో నీతూబాయి, ఆమె భర్త మున్ను సింగ్, సమీప బంధువులు సురేఖ, మమతతో పాటు 13 మంది గంజాయి వినియోగదారులతో మొత్తం కలిపి 17 మందిని అరెస్ట్ చేశారు. ధూల్పేట్కు చెందిన అంకురిబాయ్, నానక్రామ్ గూడకు చెందిన గౌతమ్ సింగ్, నేహాబాయ్ పరార్లో ఉన్నారు. ఇక అరెస్ట్ అయిన వారి నుంచి 22.6 కిలోల గంజాయి, 2 ఫోన్లు, 22.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టీఎస్ స్నాప్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా స్పష్టం చేశారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ దూరదృష్టి కలిగిన నేత అంటూ కొనియాడారు. అలాగే 5 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని స్పష్టం చేశారు. జగన్ లాంటి నాయకుడు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ అభిప్రాయపడ్డారు. లోక్సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి, బహుజన్ సమాజ్